పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈరోజు విజయవాడలోని యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రావడం జరిగింది. ఎందుకంటే ఇటీవల అదానీ గ్రీన్ ఆంధ్ర రాష్ట్రంలో 2021 సంవత్సరంలో చేసుకున్న సోలార్ పవర్ డీల్ లో ఉన్న కరప్షన్ కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని మేము కోరడం జరిగింది. మరొకసారి గుర్తు చేసుకుందాం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక కరప్ట్ ఈవెంట్ జరిగితే 2021లో అది ఆంధ్ర రాష్ట్రంలో బయటపడలేదు, భారతదేశంలో బయటపడలేదు, ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది. అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ప్రైస్ 25 సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక 5 సంవత్సరాలకు ఈ ₹2.49 కాస్త కూడా 50 పైసలకే దొరకచ్చు బయట. అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గబోదు. ఎందుకంటే 25 సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో ₹2.49కే మేము పవర్ కొంటాము 25 సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది. దీని సారాంశం ఏమిటి అంటే 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది. పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి, అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీద అయితే పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోరు? ఏపీ సర్కార్పై షర్మిల కౌంటర్. బియ్యం అక్రమాలపై సీట్ ఓకే. సోలార్ విద్యుత్ ఒప్పందంలో అక్రమాలపై విచారణ ఏది? షర్మిల సంధించిన 9 ప్రశ్నలు ఇలా. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం అక్రమాలపై సీట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన షర్మిల సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ఆదాని ఎంత లంచం ఆఫర్ చేశారని నిలదీశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సీట్ వేయడం సంతోషమని, మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన 1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ ఆదాని అక్రమ డీల్పై ఎందుకు పెట్టలేకపోతున్నారని షర్మిల నిలదీశారు. ప్రభుత్వానికి షర్మిల సంధించిన 9 ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా ఆదానికి అమ్ముడుపోయారా? తీగలాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు ఆదానిని సైతం అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు ఆదాని మీకు ఎంత లంచాలు ఇచ్చారు, ఎంత ఆఫర్ చేశారంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిల. టీజీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎస్ఈసీఐతో చేసుకున్న ఒప్పందంతో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా ఆదానికి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. గుజరాత్లో 1.99 దొరికే సోలార్ విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం ₹2.49 ఎలా కొన్నారంటూ ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన 1,00,000 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. ఇది ప్రజలను ఆదాని కోసం నిలువునా దోచిపెట్టడం అని చెప్పారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటికీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు. తాము అధికారంలోకి వచ్చాక నిజాలు నిగ్గు తెలుస్తామని గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని మౌనంగా ఎందుకున్నారు చంద్రబాబు అంటే ఆనాడు జగన్ ఆదానికి అమ్ముడుపోయారు, ఇప్పుడు మీరు అమ్ముడుపోయారు అనే కదా అర్థం. మిమ్మల్ని కూడా తక్కడలో ఆదాని నిలబెట్టారనే కదా అర్థం అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆదాని మిమ్మల్ని కొనకపోతే ఆదాని ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే వెంటనే ఏసీబీని మీ పంజరం నుంచి విడుదల చేయండి. 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించండి. తక్షణం ఆదానితో చేసుకున్న సోలార్ పవర్ డీలను రద్దు చేయండి వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.